హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజీవ్ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ 2 పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ 14 వీడియో చేయడం జరిగింది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు. రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు. కావున వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పెంచేందుకు నీతి ఆయోగ్ ఎన్ని సంవత్సరాల విజనల్ ప్లాన్ను రూపొందించింది? సరైన సమాధానం ఆప్షన్ సి 15. రెండవ క్వశ్చన్, కౌలుదారుల హక్కుల పరిరక్షణ నీతి ఆయోగ్ రూపొందించిన చట్టం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ వ్యవసాయ భూమి లీజు చట్టం 2016. మూడవ క్వశ్చన్, న్యూ విజన్ ప్లాన్ లక్ష్యాల సాధనకు ఎన్ని రకాల కార్యాచరణ వ్యూహాలను రూపొందించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ 2. నాలుగవ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ డి ఏ బి 2 కూడా సరైన సమాధానాలే. ఐదవ క్వశ్చన్, కింది వాటిలో ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్ మధ్య పోలికలేవి? సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ కూడా. ఆరో క్వశ్చన్, నీతి ఆయోగ్ 3 సంవత్సరాల ఎజెండాలో ఎన్ని పార్ట్స్ చాప్టర్స్ ఉన్నాయి? సరైన సమాధానం ఆప్షన్ బి 7 పార్ట్స్ 24 చాప్టర్స్. ఏడవ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్ మధ్య పోలిక అంశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి ఉపాధ్యక్షుడిని ప్రధాని నియమిస్తారు. ఎనిమిదవ క్వశ్చన్, ప్రణాళిక సంఘంలో రాష్ట్రాల పాత్ర ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ పరిమితం. తొమ్మిదవ క్వశ్చన్, నీతి ఆయోగ్ తన నివేదికలను ఎవరికి సమర్పిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ డి పాలక మండలికి. 10వ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఎటువంటి ధోరణితో రూపొందింది? సరైన సమాధానం ఆప్షన్ బి వికేంద్రీకరణ ధోరణి. 11వ క్వశ్చన్, ప్రణాళిక సంఘ నిర్మాణ విధానం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ పైనుంచి కిందకి. 12వ క్వశ్చన్, కింది వాటిలో ఏ సంస్థ మేధో సంపత్తిగా పనిచేస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ బి నీతి ఆయోగ్. 13వ క్వశ్చన్, నీతి ఆయోగ్కు రాష్ట్రాలకు నిధులను కేటాయించే అధికారం? సరైన సమాధానం ఆప్షన్ బి లేదు. 14వ క్వశ్చన్, ప్రణాళిక సంఘం తన నివేదికలను ఎవరికి సమర్పించేది? సరైన సమాధానం ఆప్షన్ సి ఎన్డిసి. 15వ క్వశ్చన్, ప్రణాళిక సంఘంలో తాత్కాలిక సభ్యులు ఎంతమంది ఉంటారు? సరైన సమాధానం ఆప్షన్ డి లేరు. 16వ క్వశ్చన్, కింది వాటిలో సరైనది గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. 1వ క్వశ్చన్, మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఏ రోజున ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ 1 2022 మార్చి 1న. 2వ క్వశ్చన్, తెలంగాణలో దళితులకు రూపాయలు 10 లక్షల ఆర్థిక సహాయం చేసే దళిత బంధు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ 2 2021 సంవత్సరం ఆగస్టు 10న. 3వ క్వశ్చన్, తెలంగాణలో జాగీర్ ఇనాం భూముల రిజిస్ట్రేషన్ను పూర్తిగా రద్దు చేస్తూ ఏ రోజున ఆర్డినెన్స్ జారీ చేశారు? సరైన సమాధానం ఆప్షన్ 3 2017 సంవత్సరం ఆగస్టు 15న. 4వ క్వశ్చన్, కింది వాటిలో టీ వ్యాలెట్కు సంబంధించి సరైనది గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. 5వ క్వశ్చన్, ఈ యొక్క కింది వాటిలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్కు సంబంధించిన ప్రాథమిక విధి కానిది గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 2 రాష్ట్రంలోని నైపుణ్యత కలిగిన యువతకు ప్రైవేటు రంగంలో గల ఉపాధి అవకాశాలను లెక్కించడం. 6వ క్వశ్చన్, 6వ విడత హరితహారాన్ని 2020 జూన్లో ఎక్కడ ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ 1 నర్సాపూర్ మెదక్లో. 7వ క్వశ్చన్, కింది వాటిలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకం స్కోచ్ అవార్డుకు ఎంపికైంది? సరైన సమాధానం ఆప్షన్ 1 రైతు బంధు. 8వ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి 2023 మరియు 24 బడ్జెట్లో ఎన్ని రూపాయల కోట్లను కేటాయించింది? సరైన సమాధానం ఆప్షన్ 2 రూపాయలు 200 కోట్లు. 9వ క్వశ్చన్, తెలంగాణలోని ఏ జిల్లాను కేంద్ర ప్రభుత్వం మోడల్ ఈ పంచాయతీగా ఎంపిక చేసింది? సరైన సమాధానం ఆప్షన్ 3 నల్గొండ. 10వ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరంగా ప్రకటించింది? సరైన సమాధానం ఆప్షన్ 2 2018. 11వ క్వశ్చన్, రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ 2 వాసల మరియు యాదాద్రి భువనగిరి. 12వ క్వశ్చన్, దళిత బంధు పథకంలో భాగంగా 2023-24 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లను కేటాయించింది? సరైన సమాధానం ఆప్షన్ 2 రూపాయలు 17,700 కోట్లు. 13వ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు యునెస్కో 2020 ప్రపంచ వారసత్వ సంపదగా కింది దేన్ని గుర్తించింది? సరైన సమాధానం ఆప్షన్ 3 రామప్ప దేవాలయం. 14వ క్వశ్చన్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం అడవుల్లో ఎన్ని పులులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు? సరైన సమాధానం ఆప్షన్ 2 26. 15వ క్వశ్చన్, జాగో బదల్ బోలో నినాదం దేనికి సంబంధించినది? సరైన సమాధానం ఆప్షన్ 1 లైంగిక వేధింపుల నుంచి బాలికలకు రక్షణ కల్పించడం.
16వ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ఐటీ విధానం 2021 నుంచి 26లో ఉద్యోగాల కల్పనలో భాగంగా ఎన్ని లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్ణయించుకుంది? సరైన సమాధానం ఆప్షన్ 2 10 లక్షలు. 17వ క్వశ్చన్ టీఎస్ బి పాస్ ద్వారా కర్మాగారాల యూనిట్లను ఏర్పాటు చేసుకోవడంలో ఎక్కువ అనుమతులు పొందిన మొదటి 3 జిల్లాలు ఏవి? సరైన సమాధానం ఆప్షన్ 3 మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, కరీంనగర్. 18వ క్వశ్చన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ 2 ఎర్రోల్ల శ్రీనివాస్. 2023-24 సంవత్సరానికి సంబంధించిన సమాధానం. 19వ క్వశ్చన్ ప్రపంచ తెలుగు మహాసభల లోగోలో కింద ఉన్నవి ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 3 ABCD. ఇవన్నీ కూడా సరైనవే. 20వ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వం 2వ ఐటీసీ పాలసీని ఏ సంవత్సరానికి తీసుకొచ్చింది? సరైన సమాధానం ఆప్షన్ 4 2021 నుండి 2026 వరకు. 21వ క్వశ్చన్ తెలంగాణలో ఐటీ సేజ్లలో భాగంగా ప్రభుత్వం ఎన్ని ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్లను ప్రణాళికను రచిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 2 52. 22వ క్వశ్చన్ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ను ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది? సరైన సమాధానం ఆప్షన్ 4 2018వ సంవత్సరం జనవరి 2న. 23వ క్వశ్చన్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతులకు ఎన్ని డైపోర్ట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? సరైన సమాధానం ఆప్షన్ 1 24. 24వ క్వశ్చన్ దేశంలో తొలిసారి జీఎస్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 4 తెలంగాణ. 25వ క్వశ్చన్ దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుల నమోదులో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ 3 3వ స్థానం. 26వ క్వశ్చన్ 2023 జనవరి 27 నాటికి ధరణి పోర్టల్ ద్వారా ఎన్ని లావాదేవీలు పూర్తయ్యాయి? సరైన సమాధానం ఆప్షన్ 1 23,20,233. 27వ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్ కింద తెలంగాణలోని ఏ జిల్లాలను ఎంపిక చేశారు? సరైన సమాధానం ఆప్షన్ 3 వరంగల్. 28వ క్వశ్చన్ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని బస్తీ దవాఖానాలు 2022 నాటికి ఎన్ని వైద్య సేవలు అందిస్తున్నాయి? సరైన సమాధానం ఆప్షన్ 3 342. 29వ క్వశ్చన్ నీతి ఆయోగ్ 2020లో విడుదల చేసిన సూచీలో దేశంలో తెలంగాణ ఎగుమతుల్లో ఎన్నో స్థానంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ 3 4వ స్థానంలో ఉంది. 30వ క్వశ్చన్ మిషన్ భగీరథ పథకంలో ఎన్ని సెగ్మెంట్ల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు? సరైన సమాధానం ఆప్షన్ 2 26. 31వ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ 1 2017 జూన్ 20న. 32వ క్వశ్చన్ కింది వాటిలో ఏ పట్టణ అభివృద్ధి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవన్నీ శాతవాహన, స్తంభాద్రి, నిజామాబాద్. ఇవన్నీ కూడా సరైనవి. ఆప్షన్ 4 సరైన సమాధానం. 33వ క్వశ్చన్ దివ్యాంగులకు వసతి శిక్షణ ఉపాధి కల్పించేందుకు ఐటీ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? సరైన సమాధానం ఆప్షన్ 1 హైదరాబాద్. చివరి క్వశ్చన్ దేశంలో సంచార పశు వైద్య సేవల వాహనాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 తెలంగాణ రాష్ట్రం. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 2కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు. అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 14లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ 15 కూడా అప్లోడ్ చేయబడుతుంది. అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.